హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రతన్ కిచెన్. నేను చాలా బాగున్నాను. ఈరోజు మా అత్తగారు వాళ్ళ వంటకం అండి ఇది. వంకాయ పచ్చి పులుసు. చాలా బావుంటుంది. ఒకసారి మనం కరెక్ట్‌గా చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వంట ఇది. సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం ఫస్ట్ మనము. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక పెద్ద వంకాయ తీసుకుంటాం. బజ్జీ వంకాయ అంటారు దీన్ని. ఇది కొంచెం ఒక 2 టీ స్పూన్ల శనగపిండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండండి. నేను తీసుకొని కడిగి నానబెట్టాను. వేడి నీళ్ళు పోసి నానబెట్టాను. కొంచెం బెల్లము, ఈ వడియాలు మినప వడియాలు అంటారు వీటిని. కొంచెం చిన్నగా పీటీ ఒక్కల సైజులో ఉంటాయి. అవి తీసుకున్నాను. తర్వాత కొంచెం సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత మనకు పోపు దినుసులు, నూనె ఇవి మనకు కావాల్సినవి. ఇంకా ఉల్లిగడ్డలండి. 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. లెట్స్ గో టు ద ప్రాసెస్. సో, మొదటగా మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి దాని మీద నేను వంకాయ కాలుస్తున్నానండి. ఇంకొక స్టవ్ మీద నేను చిన్నది మూకుడు పెట్టుకొని నూనె పోసాను. సో, ఇది కాగగానే నేను తీసి పెట్టుకున్న వడియాలున్నాయి కదా! అవి నేను అందులో వేయించేస్తాను. అది కూడా దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి. నల్లబడితే మాడిపోతాయి, బావుండవు. సో, నూనె అయితే కాగింది. సో, నేను ఈ వడియాలు వేసేస్తున్నాను అందులో. ఇప్పుడు చూసారు కదా! మనకు ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే మనకు అయిపోయినట్టు. వెంటనే తీసేయాలి. ఈ వంకాయ కాలే లోపల మనము ఇంకొక స్టవ్ మీద ఒక 2 గ్లాసులు నీళ్లు పెట్టానండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఈ మనము తీసి పెట్టుకున్న ఉప్పు ఉంది కదా! ఆ ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవటమే. దానికోసం మనం 2 చెంచాలు, 3 చెంచాలని చెప్పలేము. చింతపండు పులుపుని బట్టి ఉంటుంది. పసుపు, తర్వాత అంతే. ఇవి కొంచెం మనకి మరిగే వరకు ఉంచుకోవాలి. ఈ నీళ్లు మరిగాయండి. సో, ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి దాన్ని సన్నగా చీల్చి ముక్కలు చేశాను. అందులోనే ఈ ఉల్లిగడ్డ ముక్కలు, రేకులు అంటే ఇగో ఇలాగ పొడుగ్గా తరుక్కోవాలి మనం. ఇదిగోండి ఇలా పొడుగ్గా తరుక్కుంటే అది తినడానికి మంచి రుచిగా ఉంటాయి. మరీ చిన్నగా తరిగినా కూడా అంత నచ్చదు. మా ఇంట్లో ఇట్లా ఇష్టమని ఇలా చేస్తాను. బావుంటుంది కానీ. సో, దీన్ని కొంచెం మరిగే వరకు ఉల్లిగడ్డ మనకు మగ్గేదాకా ఉంచుకోవాలి. మెత్తబడే వరకు ఉంచాలి. ఈ వంకాయ మొత్తం కాలిపోయిందండి. ఇట్లా అంటే మనకి పొట్టు కరకరలాడుతుంది. సో, ఇది తీసేసి నేనేం చేస్తానంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకున్నాను. అందులో వేస్తాను. తొందరగా చల్లారిపోతుంది మనకు. వెంటనే పొట్టు తీసేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇందులో నేను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. అది కలిపేస్తున్నాను. తర్వాత మనం తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా! అది కూడా వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే. ఇది తీసి నేనిప్పుడు నీళ్ళల్లో వేస్తున్నాను వంకాయ. ఇలా నీళ్ళల్లో వేసి తీస్తే మనకు కొంచెం అంత వేడి అనిపించదనమాట. తొందరగా చల్లారుతుంది. వేడి మీద తీయడం కష్టం కాబట్టి నీళ్ళల్లో వేసుకుని కాస్త సేపు 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా పొట్టు మనకి ఈజీగా వస్తుంది. ఇదిగోండి పొట్టు తీసి తొడిమ కట్ చేసేసాను. దీన్ని ఒక్కసారి మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే బెటర్ అండి. ఒక్కొక్కసారి మనకి పుచ్చులు ఉంటాయి కదా! పురుగులు అవి.
ఒక్కసారి చూసుకుని ఓకే, ఇదైతే బాగుంది. దీన్ని ఒకసారి కట్ చేసుకుందాము సన్నగా. కట్ చేసి అందులో వేయటమే, మన పులుసు నీళ్ళల్లో వేయటం. ఇందులో నేను కొంచెం ఒక అర్ధ టీ స్పూను పొడి కారం వేస్తున్నాను. కలర్ చాలా బాగుంటుంది అది వేస్తే, అందుకోసం వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాల్చిన వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న పులుసులో ఈ వడియాలు వేసుకుందాము. అందులో ఎంత ఎక్కువ వడియాలు వేస్తే అంత బాగుంటాయండి. ఆ మినప వడియాలు చాలా బాగుంటుంది. మనం అన్నం తినే టైంకి నాని మంచి టేస్ట్ వస్తుంది. అందులో వంకాయ, ఈ వడియాలు, పులుసు అన్నీ ఆ టేస్ట్ అంతా కలగలిసి మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది ఈ పులుసు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం శనగపిండి నీళ్లు కలిపి పెట్టుకుని ఇందులో పోయాలి. కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలు, చూడండి. అంటే ఇగోండి ఇలా ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి చిన్న బూలి ముక్కడు ఇక్కడ పెట్టుకున్నాను తాలింపు పోపు కోసమని. నూనె కాగంగానే మనం ఆవాలు వేద్దాము. ఓకే, ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను మినప్పప్పు. ఇది వేగిందండి. ఇప్పుడు ఒక మిరపకాయ నేను వేసుకున్నాను. ఇందులో వేసి కొంచెము ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు, అందులోనే కరివేపాకు వేసి ఈ పోపు మనము మరుగుతున్న పులుసులో వేస్తాము. ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కలిపేస్తున్నాం. అంతే, వంకాయ పచ్చి పులుసు రెడీ. దీన్ని ఇప్పుడు మనం మంచిగా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని, కావాలంటే మళ్ళీ అప్పడాలు వడియాలు వేయించుకుని తింటూ ఉంటే నా సామిరంగా చాలా బాగుంటుందండి. అబ్బా, నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది. కానీ మాకు ఇంకా అన్నం అది ఉడకాలి, సో టైం పడుతుంది. ఇదండి నా వంట. ఇదండి వంకాయ పచ్చి పులుసు. సో ఇది టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఒక్కసారి మీరు చేసుకుంటే మటుకు వారానికి ఒక్కసారైనా సరే చేసుకుని తింటారు, రోజు అయినా ఇష్టపడతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.